హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే ఉంటారు. సో బేసిక్గా మళ్ళీ ట్రాజెడీ అయిపోయింది. ఈసారి అన్ని మెషర్స్ తీసుకున్నా అయింది. అది ఏంటి అనేది మీకు ఇప్పుడు ఫస్ట్ చూపిస్తాను, ఓకేనా? సో దాని తర్వాత అది చూసాక మీకు ఎవరికైనా ఏదైనా సజెషన్స్ ఇవ్వాలి అంటే ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. ఎందుకని ఆ ఫిష్తో నేను ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాను అండ్ తెలియదు మిస్టేక్ ఏంటవుతుందో కూడా నాకు అర్థం అవ్వట్లే. సో చూద్దాం, సరేనా? ఫస్ట్ ఏంటో అది మీకు తెలుసుకుందాం, దాని తర్వాత ఇచ్చేద్దాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిష్ ఏదైతే అన్నానో అదే మన బ్లూ డైమండ్స్ ఏవైతే తెచ్చామో దానికోసమే. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకో డిస్కస్ కూడా ఒకటి కనిపిస్తుంది, దానికోసం కూడా నేను చెప్తాను ఇదే వీడియోలో. సో బేసిక్గా 10 డిస్కస్ తెచ్చాను. 10లో ఈడొక్కడే బతుకున్నాడు. చాలా హెల్దీగానే ఉన్నాడు ఇక్కడ ఫస్ట్ నుంచి. కానీ జరిగింది ఏంటంటే తెచ్చిన 10 ర్యామ్స్ ఏవైతే వేసానో ఈ వాటర్ అంతా బాగానే ఉంది. కానీ ఈ మన డిస్కస్ ఏమిటంటే సడన్గా నాకు తెలీదు 10 డిస్కస్లో ఈడొక్కడే మిగిలాడు. ఈడు ఫస్ట్ నుంచి అన్నీ యాక్టివ్గా ఉన్నాయి, సెకండ్ డేకి మాత్రం ఈడొక్కడే యాక్టివ్గా ఉన్నాడు. మిగతా అన్నీ ఒక్కొక్కటి లైన్గా పట్ నుంచి చనిపోయాయి అనమాట. సో 3 డేస్లో కంటిన్యూస్గా ఫస్ట్ డే సెకండ్ డేలోనే ఆల్మోస్ట్ 3 చనిపోయింది అనమాట. సో మళ్ళీ 4 బతికి ఉన్నాయని ఆ 4 నేను ఏం చేశాను అంటే మీకు వీడియోలో చూపిస్తాను. నేను ఒక సెపరేట్ ట్యాంక్లో వేసాను. ఆ 4 మిగతా 4 కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది, మీరు వీడియోలో చూస్తున్నారు ఆల్రెడీ. సో అది ఏమైందంటే నేను సెపరేట్ ట్యాంక్లో వేసి నేను ఫుల్ వెళ్ళి RO వాటర్ తెచ్చి దానికోసం నేను క్యాన్ కూడా కొనుక్కొని ఫుల్ నీళ్ళు నింపి అంతా సెట్ చేయడానికి ట్రై చేశాను. మెడిసిన్స్ వేసాను, ప్లస్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నీ ట్రై చేస్తాను. కానీ ఏ మెడిసిన్ వేసాక అది ఒకటి కూడా వర్కౌట్ అవ్వలే. లైన్గా ఒక 1 వీక్ 1.5 వీక్ గ్యాప్లోనే అన్నీ ఫస్ట్ డేకే సెకండ్ డేకే టోటల్గా బ్లాక్ అయిపోవడం, ప్లస్ అది బతకలేదు. ఫస్ట్ సెకండ్ డేకే 3 చనిపోయాయి. దాని తర్వాత మిగతా 6 ఏమొచ్చి లైన్గా ఒక్కొక్క రోజు ఒకటి చనిపోవడం, లాస్ట్లో 4 బతుకుండేది. అది మళ్ళీ నేను ఎందుకు ఆ ట్యాంక్లో ఏమైనా ఇష్యూ అవుతుందేమో వేరే ట్యాంక్లో RO వాటర్ వేసి తెచ్చి ఫుల్ ఫిల్టరేషన్ పెట్టి నేను మెడికేషన్ కూడా చేస్తాను, అయినా అది ఏం వర్కౌట్ అవ్వలే. అంతా చేశాను, మీరు వీడియోలో చూస్తున్నారు. ఒక్కొక్క ఫిష్ కొంచెం అటు ఇటు అయిపోయి చనిపోతున్నాయి. సో అలాగా చనిపోయింది. వాటర్ ఇష్యూ అంటారు అంటే మిగతా ఏ ఫిష్కి ఇప్పుడు ఆ ఇష్యూస్ రాలేదు. నాకు ఎందుకో డిస్కస్కే వస్తుంది. ఏమో దానికి సరిపోయినంత వాటర్ నా దానికి రావట్లేదేమో అలాగే అనుకుని RO వాటర్ కూడా తెచ్చేసాను నేను. కానీ RO వాటర్ తెచ్చేసాక కూడా ఏమీ అవ్వలేదు. కొంచెం రికవర్ అవ్వలేదు అని చెప్పను RO వాటర్ వేసిన వెంటనే. కానీ అప్పటికి లేట్ అయిపోయిందో ఏటో తెలియదు. నేను సెకండ్ డేకేనే నైట్ కల్లా మేము అందరూ నా పిల్లల బ్యాచ్లో ఒక హేమంత్ వచ్చేసి ఫుల్ మేము ఇద్దరు వాటర్ తెచ్చుకొని దగ్గరగా 25 లీటర్స్ బాటిల్ 20 లీటర్స్ బాటిల్ ఉంటుంది. అది నాకు ఐడియా లేదు. అది ఒక 8 టైమ్స్ తెచ్చాము. 8 టైమ్స్ తెచ్చి ఈ వాటర్ ఇంతే నింపాం, ఫుల్ కూడా నింపలేదు. ఇక్కడ మాత్రం ఫుల్ హ్యాపీగా ఉన్నాడు, తింటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. మిగతా కూడా తినలేదని చెప్పను. ఒక్క ర్యామ్ కూడా చనిపోలేదు, అన్ని బతికి ఉన్నాయి ర్యామ్స్ కూడా. ఇక్కడ టోటల్ 6 బయటకు కనిపిస్తున్నాయి. లాన్ చూస్తున్నారా, లాన్ ఉన్నాయి అనమాట. మిగతా 4 కూడా ఇక్కడ ఇంకోటి ఉంది. అలా లాన్ ఉన్నాయి. సో ఇవన్నీ బాగానే ఉన్నాయి. అదంతా సడన్గా నేను వాటర్ చేంజ్ కూడా ఇప్పుడు ఇది కొంచెం బ్రౌనిష్ అయిపోయింది. నేను ఎందుకు వాటర్ చేంజ్ చేయడం వల్ల చచ్చిపోతున్నాయేమో అని, అంటే డిస్కస్కి జనరల్లీ 2 డేస్కి ఒకసారి వాటర్ చేంజ్ చేస్తారు. కానీ అది వాటర్ చేంజ్ చేసేలోకి బ్లాక్ అయిపోయాయి అనమాట ఫిషెస్. ఏమీ సెట్ అవ్వట్లేదు. సో నాకు తెలీదు మిస్టేక్ ఏంటి అవుతుందో. సో అంతలోకి ఏమైందంటే అవి ఎలాగో చనిపోయాయి కదా, ఇంకా ఈడొక్కడే బతుకుతాడో లేదో భయం వేసింది. దానికోసం నేను మళ్ళీ లోకల్ షాప్కి వెళ్తే వీడు కొంచెం ఇటు వస్తే మీకు చూపిస్తాను. ఆడు ఇటు రావట్లేదు. సో అది ఏ బ్రీడ్ కూడా నాకు తెలియదు, మీరు కామెంట్స్లో పెట్టండి. అది అనుకోకుండా నేను ఒక షాప్కి వెళ్తే దొరికితే సింగిల్కి ఒకటి ఉంటే నేను పట్టుకొని వచ్చేసాను. నేను ఇటు పక్క నుంచి మీకు చూపించాను. ఇంకో తిరిగాడు. సో అది ఒక్క పీసే ఉంది, ఇది 2 ఉండేది. కానీ అది కూడా మన దగ్గర ఉన్న బ్లాక్ అయిపోతున్నాయని అది తేలేదు. వీడొక్కడే బాగున్నాడు అనుకొని నేను తెచ్చేసాను అనమాట. ఈ 2 బాగానే కలిసి తిరుగుతున్నాయి. సేమ్ అదే వాటర్ పారామీటర్స్లో పెడుతున్నాను. ఎందుకు ఏటయిందో కూడా నాకు అర్థం లేదు. ఈడు ఎప్పటి నుంచి ఉన్నాడు
జనరల్గా అందరూ అనేది ఏంటంటే ఫ్రెష్ వాటర్ని యాడ్ చేయకూడదు, చాలా రోజులు స్టాగ్నెంట్ వాటర్ చేసి దాని తర్వాత యాడ్ చేయాలి, ఎందుకంటే క్లోరిన్ అంతా ఎగిరిపోతుంది, అందుకు దాని తర్వాత డిస్కస్కి యాడ్ చేయాలంటారు. నేను అలాగే చేసి ఇంట్రడ్యూస్ చేశాను. ప్లస్ ఈ ట్యాంక్ అంతా సైకిల్ అయిపోయాక 3-4 వీక్స్ పైన అయ్యాక దాని తర్వాత నేను మళ్ళీ ఫ్రెష్ వాటర్ వేసి దానికి ఒక 2 వీక్స్ తర్వాత ఆర్డర్ పెట్టి తెచ్చాను. వాటర్ అంతా నీట్గా ఉంది. అందులో మన బీటా అయితే ఎప్పటికీ ఏమీ ఇల్లు అవ్వలేదు, అది ఇంకా హ్యాపీగా అయింది అక్కడికి వెళ్ళాక. పోనీ అది ఇష్యూ అవుతుంది అంటే సెకండ్ డేకే నేను వెళ్ళిపోయి మీ ఆరో వాటర్ తెచ్చాను. ఆరో వాటర్ తెచ్చేసి ఫుల్ ఆరో వాటర్ కింద మార్చిన. అప్పటికి కొంచెం యాక్టివ్ అవ్వలేదు, యాక్టివ్ అయ్యే. కానీ 3-4 డేస్కే ఒక 1.5 వీక్లోనే అన్నీ మెయిన్గా అన్నీ ఒకటి తర్వాత ఒకటి చనిపోయాయి. పోనీ అక్కడ ఇదే అవుతున్నాయి అంటే నేను వెంటనే మళ్ళీ నెక్స్ట్ దానికి తెచ్చాను. ఇంకో ట్యాంక్ చిన్న ట్యాంక్లో వేసాను, మన ఈ ట్యాంక్స్లో ఒకటి వేసాను. ఈ ట్యాంక్లో వేసి ఆరో వాటర్ వేసి అంతా నీట్గా చేశాను. కానీ ఏమీ ఇది అవ్వలేదు, లైన్గా చనిపోయి. అది ఏంటో రీజన్ నాకు అర్థం అవ్వలేదు. హీటర్ లేదని అనుకోదు, హీటర్ కూడా ఉంది, మీరు చూస్తున్నారు అగోండి, హీటర్ కూడా ఉంది, మీరు అక్కడ చూస్తున్నారు. సో హీటర్ ఉంది. ఈ పంప్ వల్ల ఏదైనా అవుతుందేమో నేను అనుకున్నాను, ఫోర్స్ ఎక్కువ అయిపోతుందా ఏంటో అనుకుని ఇది మార్చి మళ్ళీ నార్మల్ పంప్ వేసాను. ఆక్సిజన్ మళ్ళీ ఇంకోటి కనెక్ట్ చేశాను, ఆక్సిజన్ తక్కువ అవుతుందేమో అని. అస్సలు ఆ లాజిక్ నాకు ఏమీ ఎక్కలేదు, ఎందుకు చనిపోయాయి అనేది. ఈడు మాత్రం హ్యాపీగా ఉన్నాడు, ఈడు అసలు ఏమవ్వట్లేదు, చక్కగా తింటున్నాడు. ఆడు హ్యాపీగా ఉన్నాడు, చక్కగా ఉన్నాడు, తింటున్నాడు. మిగతా 9 ఫిషెస్కి ఏమయ్యాయో నాకు అర్థం అవ్వలేదు, టప్ ఎగిరిపోయి. ఏడ్ చేయాలో కూడా నాకు అర్థం అవ్వలేదు. అందుకే ఇంకా అట్ ప్రెసెంట్ మళ్ళీ నేను డిస్కస్లో పెద్ద క్వశ్చన్ మార్కే వచ్చేసాను. యాజ్ యూజువల్ మన వాటర్ ప్రాబ్లమ్ అర్థం అవ్వట్లేదు, రూమ్ క్లైమేట్ అంటారా, అలాగే ఇక్కడ ఫుల్ వేడిగానే ఉంటుంది, హ్యూమిడ్ అయ్యే ఉంటుంది, ఎక్కువ వాటర్ బాడీస్ ఉండడం వల్ల. సో దానివల్ల కూడా కాదు, అలాగే హీటర్ కూడా ఉంది, 28 పెట్టేసి ఉంచాను. హీటర్ వల్ల ఏం అవ్వకూడదు అని కొత్త హీటర్, పాతది కూడా వేయలేదు నేను, కొత్త హీటర్ తెచ్చి పెట్టాను కూడా. అవి వచ్చే ముందే రెడీగా ఉన్నాయి అవన్నీ. కానీ ఇష్యూ ఏంటో నాకు తెలీదు. సో మీకు ఎవరికైనా తెలిస్తే, ఎవరైనా డిస్కస్ పెంచుతున్నారంటే ప్లీజ్ గైడ్ మీ గైస్, అండ్ ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి, ఓకేనా? సో సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ప్రస్తుతంగా మనం డిస్కస్ జర్నీ అయితే మళ్ళీ పాజ్కి వచ్చింది, ఎందుకు నాకు అర్థం అవ్వట్లేదు, చనిపోతున్నాయి అనేది. ఇలాగే అయింది లాస్ట్ టైం కూడా, 3-4 తెచ్చాను. అప్పుడైతే తక్కువ తెచ్చాను, చచ్చిపోయామో అనుకున్నాను. కానీ సేమ్ అప్పుడు కూడా మెజర్స్ తీసుకునే చేశాను, కానీ అప్పుడు కూడా చనిపోయాయి. అవి చాలా ఇయర్స్ బ్యాక్ అనమాట, 10 years బ్యాక్. కానీ తెలియదు ఏమవుతుందో. సో ఎవరికి ఏమైనా తెలిస్తే, ఎవరైతే డిస్కస్ పెంచుతున్నారో ప్లీజ్ కామెంట్స్లో పెట్టండి. I really need your guide guys, and okay, see you in the next video then. Okay, bye.